చుట్టూ ఎంతమంది ఉన్నా ఒంటరిగా అనిపిస్తుందా? ఒక్కసారి కర్ణుడు కథ విందామా మనం అందరం? ఈ రోజుల్లో మనకు సోషల్ మీడియాలో వందల మంది ఫ్రెండ్స్ ఉంటారు, ఫోన్లో వేల మంది కాంటాక్ట్స్ ఉంటాయి. కానీ మన మనసులోని బాధను పంచుకోవడానికి మాత్రం ఒక్కరు కూడా ఉండరు. ఎవరు రిజెక్ట్ చేశారనో, సమాజం మనల్ని గుర్తించడం లేదనో, తీవ్రమైన ఒంటరితనంతో, డిప్రెషన్తో మనల్ని మనమే తక్కువ చేసుకుంటూ, ఒంటరిని చేసుకుంటూ ఉంటూ ఉంటాం. కానీ ఒక్కసారి మహాభారతంలోని కర్ణుడి కథ వైపు చూడండి. ఆ కథ ఒంటరితనంతో పోరాడే ప్రతి ఒక్కరికి ఏం చెబుతుందో తెలుసా? నీకు ఎవరి సపోర్ట్ లేకపోయినా, నువ్వు ఒంటరిగా మిగిలిపోయినా బాధపడకు. నీ టాలెంట్, నీ క్యారెక్టరే నిన్ను చరిత్రలో నిలబెడతాయని చెబుతుంది. ఒకసారి ఆలోచించండి. కర్ణుడు పుట్టుకతోనే ఒంటరివాడు. పుట్టగానే కన్నతల్లి వదిలేసింది. పెంచిన తండ్రి వల్ల సూతపుత్రుడనే నిందపడింది. విద్య నేర్చుకుందామంటే క్షత్రియుడు కాదనే నేపంతో ద్రోణాచార్యుడు రిజెక్ట్ చేశాడు. పరశురాముడి దగ్గర విద్య నేర్చుకుంటే నిజం దాచావని శాపం దక్కింది. సభా ప్రాంగణంలో ప్రతి అడుగులోనూ అవమానాలే ఎదురయ్యాయి కర్ణుడికి. మనం ఏం చేస్తాం? లైఫ్లో ఒక్కరు రిజెక్ట్ చేయగానే, లేదా ఏదైనా ఫెయిల్ అయ్యామని తెలియగానే, నా బ్యాడ్ లక్ ఇంతే, నా లైఫ్ ఇంతే అని గివప్ ఇచ్చేస్తాం. కానీ కర్ణుడు ఎక్కడా తనని తాను తక్కువ చేసుకోలేదు. ప్రతి రిజెక్ట్ని తన టాలెంట్తో సమాధానం చెప్పేలా మార్చుకున్నాడు. ఎవరి సపోర్ట్ లేకుండానే ప్రపంచంలోనే గ్రేటెస్ట్ వారియర్ అర్జునుడికి సమానమైన వీలుకాడు అయ్యాడు. మహాభారతంలో దుర్యోధనుడికి 100 మంది తమ్ముళ్ళు ఉన్నారు. పాండవుల వైపు కృష్ణుడితో సహా సమస్త సైన్యం ఉంది. కానీ కర్ణుడికి కేవలం తన కవచకుండలాలు, తన ధైర్యం మాత్రమే తోడుగా ఉన్నాయి. ఆఖరికి ఆ కవచ కుండలాలను కూడా దానం చేసేసి చావు ఎదురుగా ఉన్న నవ్వుతూ నిలబడ్డాడు మన కర్ణుడు. అందుకే ఆయన కేవలం వీరుడు కాదు, దానవీర శూర కర్ణుడు అయ్యాడు. నీకు ఎవరు తోడు లేరని ఏడవద్దు. కర్ణుడి కథ మనకు నేర్పించేది ఒక్కటే: నీ పుట్టుకను, నీ గతాన్ని ఈ సమాజం రిజెక్ట్ చేసిన, నీ కష్టాన్ని, నీ టాలెంట్ని నమ్ముకుంటే ఈ ప్రపంచం నిన్ను ఎప్పటికీ మర్చిపోలేదు అని. చూసారా ఫ్రెండ్స్, కర్ణుడు ఎంతమంది రిజెక్ట్ చేసినా కూడా ఎలా నిలబడ్డాడో. ఏదైనా సరే నమ్మకం, పట్టుదల, కర్తవ్యం అన్నీ మనకు తోడుగా ఉండాలి. మనకు మనమే ధైర్యంగా ఉండాలి ఎప్పుడైనా సరే.